42% రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహింపబడుతున్నటువంటి ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు బాలరాజ్ గౌడ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరొక విశిష్ట వ్యక్తి మన మాజీ హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు శ్రీ ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అదే ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దుర్గయ్య గారికి, జ్ఞానేశ్వర్ గారికి, విజయభాస్కర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సాలమన్ రాజు గారికి, మా ఐలి వెంకన్న గారికి, అదేవిధంగా మా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఉన్నటువంటి కేవి గౌడ్ గారు, వేణు గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు. సో వారందరికీ కూడా నమస్సుమాంజలు. అదేవిధంగా మీడియాలో సమావేశంలో పాల్గొంటున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇప్పటి వరకు చాలా విషయాలు మా సభ్యులు చెప్పారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధనా సమితి అనేది ఇది పొలిటికల్గా ఏ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. ఇందులో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఏ పొలిటికల్ పార్టీలో లేరు. ఇది న్యూట్రల్ సంస్థ. ఇది మేము స్వచ్ఛందంగా న్యూట్రల్గా ఉండి 42% రిజర్వేషన్లు, ఆ తర్వాత బీసీలకు రాజ్యాధికారం అల్టిమేట్ అనేటువంటి ఒక గోల్తో ముందుకు పోతున్నటువంటి సంస్థ. సో ఈ సంస్థ మొన్న ఒక పిలుపునివ్వడం జరిగింది ఇందిరా పార్క్ వద్ద ఒక మహాధర్నా అని 24వ తేదీ. ఆ పిలుపుకు మేము ఇచ్చినటువంటి 4-5 డేస్లోనే ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో నలుమూలల నుంచి, ఆదిలాబాద్ అడవుల నుంచి, ఖమ్మం అడవుల నుంచి, అదేవిధంగా ఇక్కడ పాలమూరు అడవుల నుంచి కూడా చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. సో మరి ఇవాళ ఈ రిజర్వేషన్స్ ఇష్యూ 42% అనేది ప్రజలలో మారుమూల ప్రాంతాలకు కూడా చొచ్చుకొని పోయిందని చెప్పి చెప్పక తప్పదు. సో మరి అందుకే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేశారు. మేము ఆ రోజే మా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామనుకున్నాం, కానీ ఆ రోజు ఉన్నటువంటి వర్క్ ప్రెషర్లో మేము ఆ రోజు పూర్తిగా దాన్ని మీ అందరికి కూడా విశదీకరించలేకపోయినాం. ఈరోజు మీకు మళ్ళీ ఒకసారి మాది యాక్షన్ ప్లాన్ మేము ముందు ఉంచుతాం. మొదటి నుంచి కూడా మేము కోరుతుంది ఏంటంటే 9వ షెడ్యూల్లో మాత్రమే ఈ 42% రిజర్వేషన్ను చేర్చినట్టయితేనే దానికి రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది, ఇది కోర్టులలో పరీక్షలకు తట్టుకొని నిలబడుతుంది అని. కానీ కొంతమంది పెద్దలు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17th రోజు 2 బిల్లులు పెట్టి, ఒక దాంట్లో విద్యా ఉద్యోగాలు, దాంట్లో బీసీలకు 42, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, మొత్తం 67% రిజర్వేషన్ బిల్లు పెట్టారు. దాన్ని అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ ద్వారా అది కేంద్రానికి ఏప్రిల్ 7th పోయింది. ఈ బిల్లు ఇక్కడ పాస్ కాగానే బయటకు వచ్చేసి జీవోల ద్వారా సరిపోతుంది, 9th షెడ్యూల్ అవసరం ఏంటి అనే ప్రశ్న లేవదీసిండ్రు. ఆ సందర్భంలో మేము తమిళనాడు నుంచి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టు, అదేవిధంగా రాజ్యాంగ నిపుణుడు, రాజ్యసభ మెంబరు, డిఎంకే పార్టీకి చెందినటువంటి విల్సన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఒకటి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఆ వర్క్షాప్లో వారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు వర్క్షాప్లో 3 జ్యుడిషియల్ మెంబర్స్ అంటే చట్టం తెలిసిన వ్యక్తులు ఉన్నారు. ఒకతను విల్సన్ గారు ఉన్నారు, అదేవిధంగా ఈశ్వరయ్య గారు ఉన్నారు, అదేవిధంగా మాజీ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో అందరూ కూడా యునానిమస్గా చెప్పింది ఒకటే, మనము కేవలం యాక్ట్ల ద్వారా, జీవోల ద్వారా ఈ 42% రిజర్వేషన్ బీసీలకు సాధ్యం కాదు, కేవలం 9వ షెడ్యూల్ ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో అదే విషయాన్ని మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తూ ఉన్నాం. మొదలేమో జీవోలు కావాలన్నారు, జీవోలకు ఏం జరిగిందో హైకోర్టులో చూశారు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నారు, రాజ్యాంగ సవరణ. మేము చెప్తున్నాం రాజ్యాంగ సవరణ అంటే ఈవెన్ 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో పెట్టాలంటే కూడా రాజ్యాంగ సవరణ కావాలి. 76వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాతనే తమిళనాడులో అది 9వ షెడ్యూల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా మనకు రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి ఇది కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రంలో క్యాబినెట్ ఆమోదించి
లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేస్తే అప్పుడు ఇది 9వ షెడ్యూల్లోకి పోతుంది. సరే, దాని తర్వాత ప్రొసీజర్ వేరే ఉంది, 31C 31B అదంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దాని గురించి చెప్పచ్చు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే 9వ షెడ్యూల్ రక్షణ కావాలి. మళ్ళీ ఈ మధ్య కొంతమంది మీడియా ముందుకు వచ్చి 9వ షెడ్యూల్లో పెట్టిన రక్షణ రాదు, గతంలో పెట్టినవి కూడా పోతుంది అనేటువంటి ఒక వాదన తీసుకురావడం జరుగుతుంది. సో దాని గురించి కూడా మేము గతంలో క్లారిఫై చేసినాం. ముఖ్యంగా 9వ షెడ్యూల్లో పెట్టినంత మాత్రాన మేము రివ్యూ చేయకుండా ఊరుకోమని చెప్పేసి 2007లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్కు అనుబంధంగా కూడా మేము కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు 9వ షెడ్యూల్లో 284 చట్టాలు పెడితే ఏ ఒక్క చట్టం సుప్రీంకోర్టు కొట్టేయలే. అంటే మన చట్టం కూడా కొట్టేయదు అనేది 100% ఒకటి, కొట్టేయచ్చేమో అని కొందరు అనొచ్చు. సో దానికి కూడా ఏంటంటే మనం చెప్పేది, తమిళనాడు వాళ్ళు 9వ షెడ్యూల్లో పెట్టుకున్నారు, 1984 నుంచి ఇప్పటిదాకా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసు జనహిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏదైతే బెంచ్ కూర్చొని జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్లో దినేష్ మహేశ్వరి అనేటువంటి ఒక జడ్జు ఎవరైతే ఈ జడ్జిమెంట్ రాశారో అతను ఏమంటాడంటే 50% సీలింగ్ అనేది రాజ్యాంగ మౌలిక సూత్రం కాదు, దాన్ని రిలాక్స్ చేయొచ్చు అన్నాడు. కాబట్టే ఇవాళ మన రిజర్వేషన్ ఇష్యూస్ అనేది 50% సీలింగ్ అనేది మౌలిక సూత్రం కిందికి రాదు, కాబట్టి మనకు రక్షణ ఉంటుందని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తున్నాం. అదేవిధంగా విల్సన్ గారు కూడా ఆ విషయాన్ని గతంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాం ఏంటంటే దయచేసి ప్రజలను కన్ఫ్యూజన్ చేయకండి. రెండోది రాజ్యాంగ సవరణ కావాలని మళ్ళీ మాట్లాడుతాం. రాజ్యాంగ సవరణ అంటే ఆర్టికల్ 16(4)లో ఏదైతే ఇందిరా సహాని కేసు కానీ అంతకుముందు బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్లో 50% సీలింగ్ పెట్టినారో ఆ సీలింగ్ను సవరించాలంటే భారతదేశం మొత్తం కులగణన జరిగి డాటా వచ్చి ఆ డాటాలో ఏ కులాలు నిజంగా వెనుకబడ్డాయని మనం కంప్లీట్గా ఎంపరికల్ డాటా కానీ మన దగ్గర ఉంటే తప్ప మనం దాన్ని మార్చడానికి వీల్లేదు. మార్చినా కానీ రేపు తెల్లారి కోట్లలో ఇబ్బందులు అవుతాయి. అందుకనే తెలంగాణకు స్పెసిఫిక్గా మనం మాట్లాడదాం, 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి. రెండోది, మేము ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు శీతాకాల సమావేశాలు రాబోతున్నాయి. ఈ డిసెంబర్లో శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతాయి. సో దయచేసి ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ నుంచి వచ్చినటువంటి బిల్ నెంబర్ 3, బిల్ నెంబర్ 4 రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. దాన్ని కేంద్ర క్యాబినెట్ దాన్ని పరిశీలించి ఆమోదించి ఈ చట్టసభల్లో అంటే లోక్సభ రాజ్యసభల్లో ఈ సమావేశాల్లో పెట్టాలని చెప్పి కోరుతున్నా. మీరు అనుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ వారం రోజులలో మీరు భారతదేశం మొత్తం చట్టసభలో పాస్ చేసి భారతదేశం మొత్తం అమలు చేసింది. మా బిల్లు వచ్చింది మీ దగ్గరికి ఏప్రిల్ 8 రోజు. ఇవాళ మనం దాదాపు నవంబర్ 8 అంటే దాదాపుగా 7 నెలలు అవుతుంది. మీరు అనేకమైన కొరిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చెప్పింది. అయినప్పటికీ కూడా మీరు దానిపైన ఉలుకులేదు పలుకులేదు. ఇప్పటికైనా మిమ్మల్ని కోరేది ఏంటంటే మా బిల్లుని పరిశీలించండి. ఏదో కారణాలు చెప్పి అందులో ఎవరో ముస్లిమ్స్ ఉన్నారు, అది 10% రిజర్వేషన్ వాళ్ళకు పోతుంది అనే మాటలు చెప్తున్నారు. బిల్లులో ఎక్కడ కూడా వాళ్ళు సబ్ కేటగిరీ చెప్పలే. మీరు ఆ బిల్లును మీ అందరు పరిశీలించాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నా. ఆ బిల్లులో రాశారేంటి, బీసీలకు 42, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, మొత్తం 67%. సో మరి ముస్లిమ్స్ 10% ఎక్కడి నుంచి వచ్చిండ్రు? 10% ముస్లింలు ఇవాళ జనాభా లెక్క ప్రకారం 10% వాళ్ళు మొన్న రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. వాస్తవానికి ఏంటంటే ముస్లిమ్స్ అనంతరామన్ కమిషన్ ప్రకారం బీసీఏలో మనము గతంలో ఒక కులం అని చెప్పినాం, ఏది మెహతర్ కులం అని. వాళ్ళ పాపులేషన్ వచ్చి 1,60,000 మొన్న లేటెస్ట్ 2014 సర్వే ప్రకారం. అందులో ఇంకొకటి కూడా ఉంది. ఆ కులం ఏంటంటే చాలా చిన్న కులం, 6,000 జనాభా ఉంది. సో అది రాజనాల అని. సో అది కొంత గుడ్డేనుగు లేదు ఆడిస్తూ ఉంటారు, మరి దానికి ఎగ్జాక్ట్ ప్రొఫెషన్ లేదు, బట్ 6,000. ఇక పోతే బీసీబీలో 4 కులాలు ఉన్నాయి. ఆ 4 కులాలు బీసీబీ సీరియల్ నెంబర్ 5లో ఉన్నటువంటి దూదేకుల, నూర్బాష, పింజారి లేదా లద్దాఫీ. వాళ్ళ పాపులేషన్ కూడా 3 లక్షలు మించలేదు. మొత్తం కలిపితే 6 లక్షలు లేదు ఈ జనాభా. ఇక పోతే బీసీఈలో 14 కులాలను 2007లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కలిపిన దాంట్లో 14 కులాలు ఉన్నాయి. వాళ్ళ పాపులేషన్ ఎంత కులం వారిగా అనేది అది గతంలో సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పలే,
ఇప్పుడు కూడా చెప్పలే. సరే, అది కూడా ఏంటంటే అది సుప్రీంకోర్టు తాత్కాలిక ఆర్డర్ మీద నడుస్తూ ఉంది. వాస్తవానికి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇనే టైంలోనే ఆ జడ్జిమెంట్ను కూడా పోజ్ చేసుకున్నారు. కానీ ఆ జడ్జిమెంట్ను వాళ్ళు ఎందుకో ఆ ఇష్యూను పక్కన పెట్టేశారు. ఈ రోజు వరకు కూడా అది పెండింగ్ ఉంది. సో మేము కోరుతున్నది ఏంటంటే మీరు ఒకవేళ ఇంప్లీడ్ కావాలనుకుంటే ఇంప్లీడ్ అయ్యి సుప్రీంకోర్టులో దాన్ని తాడోపేడో తేల్చండి. మాకు దానికి సంబంధం లేదు. మీరు ఆ మిషన్ మీద మమ్మల్ని ఆపద్దని చెప్పి కోరుతున్నాం. ఈరోజు బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలలో ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా మీరు అనవసరంగా దాన్ని ఇష్యూ చేసి బీసీల మనోభావాలు దెబ్బతీయొద్దు, బీసీల నోటి దగ్గరకు వచ్చిన కూడును లాక్కోవద్దని చెప్పేసి మేము బీజేపీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అట్లనే కాంగ్రెస్ కూడా చెప్తున్నాం, అయ్యా మీరు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఢిల్లీకి తీసుకెళ్ళి ఈ శీతాకాల సమావేశాల్లో మా బిల్లు వచ్చేలాగా చూడండి. అది మీ నైతిక ధర్మం. మీరు 42% ఇస్తామని కామారెడ్డి ప్రకటన చేసి బీసీల ఓట్లు మీరు పొంది ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. మీరు ఏం చేస్తారో తెలియదు. జయలలిత లాగా మరి తమిళనాడులో జయలలిత మాదిరిలాగా ఇక్కడ కూడా చేయాలని చెప్పి మీకు కోరుతున్నాం. ఇక వెళ్తే బీఆర్ఎస్ కూడా మీరు గోడ మీద పిల్లిలాగా ఉండి చూడకుండా దయచేసి యాక్షన్లోకి దిగి ఒక స్టాండ్ తీసుకొని ఉద్యమించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. మీ స్టాండ్ మరి 42%కు మద్దతు ఇస్తామా లేదా అనేది మీ అగ్రనాయకత్వం చెప్పండి. మా దగ్గరకు వచ్చేటువంటి నాయకులు చెప్తున్నారు, బీసీ నాయకులు, వాళ్ళకు మనసుల్లో ఉంది, వాళ్ళకు ధన్యవాదాలు. కానీ మీరు కూడా చెప్పాల్సిందిగా అగ్రనాయకులకు కోరుతున్నాం. సో మేము చెప్పేది ఏంటంటే వచ్చే శీతాకాల సమావేశాల్లో దయచేసి ఈ బిల్లుని మీరు లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. క్యాబినెట్ దీనిపైన ఆమోదం చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే మేము 42% రిజర్వేషన్ సాధన సమితి ద్వారా కూడా మేము ఢిల్లీకి వెళ్ళి ముఖ్య నాయకుల్ని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది మేము డిసెంబర్లో ఆ కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఇక వెళ్తే మేము కార్యాచరణ గురించి మాట్లాడితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ మోడ్లో కొంత ప్రజలు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. సో అందుకనే మేము నవంబర్ 3వ తారీఖు రోజు అన్ని మండలాల్లో మా మాట మీద విశ్వాసం ఉన్నటువంటి నాయకులు కావచ్చు, బీసీ సంఘాలు కానీ వీళ్ళందరూ ఒక యూనిట్గా ఏర్పడి మేము జిల్లాకు ఒక నాయకుడిని మేము నియమిస్తున్నాం ఇక్కడ నుంచి. సో వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి మండలాలలో మీరు తహసీల్ ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు ఒక ప్రొఫెషన్ లాగా వెళ్ళి మాకు తక్షణమే 42% రిజర్వేషన్ మాకు కావాలి, కేంద్రంకి అఖిలపక్షం తీసుకెళ్ళండి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో మా బిల్లు ప్రవేశపెట్టాలి, ఈ బిల్లు ఏదైతే మేము ఇచ్చే రిప్రజెంటేషన్ ఉందో అది ఢిల్లీ దాకా పోవాలని చెప్పేసి వాళ్ళు రిప్రజెంటేషన్ సమర్పిస్తారు. అది 3వ తారీఖు రోజు ఆల్ తహసీల్దార్ ఆఫీసులలో, ఎంపీడీఓ ఆఫీసులలో ఇస్తారు. 4వ తారీఖు రోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ లెవెల్లో ఇస్తారు. 6వ తారీఖు రోజు స్టేట్ లెవెల్లో, 6th రోజు స్టేట్ లెవెల్లో మేము ఇక్కడ 42% రిజర్వేషన్ సాధన సమితిలో భాగస్వాములైనటువంటి అన్ని సంఘాలు సంయుక్తంగా వెళ్ళి చీఫ్ సెక్రటరీని కలిసి అది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 7వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత 10 జిల్లాల నుంచి మా బీసీ సంఘాలు, మద్దతు ఇస్తున్న సంఘాలు, తర్వాత మా సభ్యుల్ని పిలిపించి ఇక్కడ ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఏ జిల్లాలలో ఎన్నడూ మేము మీటింగ్ పెట్టాలనేటువంటి విషయాన్ని ప్రకటిస్తాం. కానీ గతంలో మేము 24వ తారీఖు రోజు 10వ తారీఖున కామారెడ్డి నుంచి డిక్లరేషన్ ఎక్కడైతే అయిందో అక్కడ మేము సమావేశం నిర్వహిస్తామని చెప్పినాం. ఆ సమావేశం 10వ తేదీన ఐజిటీగా కామారెడ్డిలో నిర్వహించబోతున్నాం. ఆ నిర్వహించబోయే కామారెడ్డి సమావేశంలోనే మేము మిగతా జిల్లాల తేదీలు కూడా ఆ రోజు ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే మేము అందరికీ చెప్పేది ఏంటంటే అన్ని సంఘాలకు కూడా మీరు ఎవరు కలిసి రావాలనుకున్నా దయచేసి అందరూ కలిసి రండి, మాతో మాట్లాడండి. మా కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ కూడా ఇస్తాం. వాళ్ళతో మాట్లాడి మనం అందరం కూడా 10th రోజు ఒక పెద్ద మహాసభ మనం కామారెడ్డిలో నిర్వహించుకోబోతున్నాం. సో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలకు కనువిప్పు జరిగేలాగా ఆ మహాసభ నిర్వహించబోతున్నాం. అందులో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నాం. మీరు ఇవ్వలగిన 42% రిజర్వేషన్ గురించి రకరకాల సంఘాలు రావచ్చు. మేము ఏ సంఘాన్ని గురించి మాకు అభ్యంతరం లేదు. మీరు ఎక్కడైనా మీరు స్వచ్ఛంగా వెళ్ళొచ్చు. కానీ ఎవరు నిష్పక్షపాతంగా, నిజాయితీగా, ముక్కుసూటిగా ఈ రిజర్వేషన్ల గురించి కష్టపడుతున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని మరి ఆ రోజు ఒక సభను పెద్ద ఎత్తున నిర్వహించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు
ఒక సందేశం పంపాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి వచ్చే శీతాకాల సమావేశాల్లో మన బిల్లు పెట్టి 9వ షెడ్యూల్లో ఆ బిల్లు లోక్సభ రాజ్యసభలో పాస్ అయ్యి 9వ షెడ్యూల్లో ఇంక్లూడ్ అయ్యేలాగా మన ఉద్యమాన్ని మనం ఉధృతం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంతటితో ఇది అయిపోదు. ఈ సమావేశాలు ఏంటంటే ఇది కేవలం ప్రజల్ని మేము ఒక సమాయత్తపరుస్తున్నాం, అంటే సంఘటిత పరుస్తున్నాం. రాబోయే కాలంలో ఈ ఉద్యమ వేదిక మేము ఏదైతే డిసెంబర్లో ఢిల్లీ వెళ్ళి మరి అక్కడ ముఖ్య నాయకులను కలుస్తామన్నాం. అదేవిధంగా డిసెంబర్లో కూడా మేము కూడా అవసరం అనుకుంటే ఒక పెద్ద జంతర్ మంతర్ వద్ద ఒక పెద్ద ధర్నా కూడా నిర్వహించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అది ఇంకా మేము తర్వాత ఆ డేట్లు కానీ ఫర్దర్ యాక్షన్ ప్లాన్ మళ్ళీ ఇస్తాం. ఇది కేవలం ఇప్పటి వరకు జరగబోయే విషయాలు మాత్రమే మీకు మేము తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు 24వ తారీఖు రోజు పూర్తిగా చెప్తాం అనుకున్న టైంలో చాలామంది జనాలు రావడం, భక్తులు ఎక్కువగా ఉండడం, అప్పటికే 5:30 టైం అయిపోయింది కాబట్టి మేము ఆపడం జరిగింది. సో ఆ సమావేశంలో 5:30 గంటలకు అయినా కానీ ఏ ఒక్కరు కూడా కదలకుండా అట్లనే నిలబడి ఆ సమావేశాన్ని గొప్పగా విజయవంతం చేసిండ్రు. అట్లాగే రాబోయే కామారెడ్డి సభను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని సంఘాలను, ముఖ్యంగా 42% రిజర్వేషన్ కావాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మేము ఈ సందర్భంగా వాళ్ళను అడుగుతున్నాం. మీరు కామారెడ్డికి రండి, మీరు నిజంగా 42% కోరుకుంటే ఆ సమావేశంలో పాల్గొనండి. మాకు ఈ సంఘం ఆ సంఘం అనే భేదం లేదు. అన్ని సంఘాలకి ఈరోజు ఇక్కడ నుంచి మేము పిలుపునిస్తున్నాం, అన్ని పొలిటికల్ పార్టీలకు పిలుపునిస్తున్నాం. మీరు అందరూ అక్కడికి రండి. దయచేసి మన సంయుక్తంగా మన బలమేంటో మనం నిరూపిద్దాం. సంఘటితంగా ఉంటే ఎందుకు పాలకులు దిగిరారో మనం తెలియజేద్దాం. ఇవాళ మనం సంఘటితం లేకుండా, మనం పోరాటం చేయకుండా మనకు 42% రిజర్వేషన్ రావాలంటే రాదు, అది సాధ్యం కాదు. కాబట్టి మొట్టమొదట ఈ ప్రణాళిక ప్రకటిస్తున్నాం. తర్వాత కాలంలో మళ్ళీ మేము చేయబోయేటువంటి ప్రణాళిక ఎప్పటికప్పుడు తిరిగి మేము దాన్ని పునఃపరిశీలించుకొని మళ్ళీ కార్యాచరణ ప్రకటిస్తూ ఉంటాం. సో మరి ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టినాం ఎందుకంటే ఈ ఎడ్యుకేషనల్ పాత్ ఏదైతే ఉందో మాది మేము చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. 100% రాబోయే కాలంలో మేము ఏది చెప్తామో అది చేస్తాం. అంతే తప్ప మీదో ఊరికే భూకంపం సృష్టిస్తాం, ఇంకేదో సృష్టిస్తామని చెప్పి మళ్ళీ మేము వెనక్కిపోయేటువంటి ప్రసక్తే ఉండదు. మేము చేయగలిగిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాబోయే సమావేశాన్ని కూడా విజయవంతం చేయాలని, 42% రిజర్వేషన్ కోరుకునేటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఆ సమావేశాన్ని మరొకసారి విజయవంతం చేసి పాలకుల గుండెల్లో మనం గుబులు సృష్టించాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాలరాజు గారికి, మిగతా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.